హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి సంగటి నాటుకోడి పులుసు ఈ కాంబినేషన్ కోసం నేను చెప్పనక్కర్లేదు కదా, మనందరికీ తెలిసిందే. చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు వీడియోలో చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చూసి అంత సింపుల్గా టేస్టీగా కుదురుతుంది మీ అందరికీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ నాటుకోడి పులుసు రాగి సంగటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చక్కగా 1/2 kg నాటుకోడి తీసుకున్నాను, వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ తగినంత కారం వేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మసాజ్ చేయాలి. చికెన్కి బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దానికి అవసరమైన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ప్యూరీ, దానిలో కొన్ని క్యాష్యూస్ అండ్ 2 బిగ్ సైజ్ టమాటోస్ పండువి వేసుకొని చక్కగా ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. కూరకి నేను మట్టి పాత్ర పెట్టాను అనమాట. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేపుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా టేస్టీగా ఉంటుంది. సో కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసేసుకోవాలి. ఈ నాటుకోడి కర్రీ అనేది మనం చికెన్ని బాగా ఎక్కువసేపు ఫ్రై చేయాలన్నమాట. ఏ గ్రేవీ వాటర్ పోయకుండా విడిగా చికెన్ని బాగా ఫ్రై చేస్తే నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా అండ్ బాగా కుక్ అవుతుంది. గ్రేవీ కూడా చాలా థిక్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇప్పుడు మనం ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, టమాటో క్యాష్యూస్ ప్యూరీ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకొని మీరు ఇప్పుడు ఒకసారి స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కారం ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో ఒకసారి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎంతసేపు ఫ్రై చేయాలంటే మళ్ళీ ఆయిల్ పైకి తేలి ఆ టమాటా ప్యూరీ అంతా బాగా కుక్ అయ్యి పైకి తేలాలి. ఇలా పైకి తేలే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను. అవి 2 వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ని బట్టి నాకైతే 2 గ్లాసులు వాటర్ పట్టింది. ఈ గ్రేవీ నాకు సరిపోతుంది అనమాట. కొంచెం ఉడికితే థిక్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఒక 10 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు చికెన్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట. మనం గ్రేవీ కూడా చక్కగా థిక్గా అవుతుంది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉక్కాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో దగ్గర పడిన తర్వాత కొంచెం కసూరి మెతి స్మాష్ చేసి వేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరి ఒక 5 minutes ఉడికించుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా ఇలా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది అనమాట. పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ చాలా థిక్గా కూడా వచ్చింది అనమాట గ్రేవీ. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని 4 glasses ఆఫ్ వాటర్ పోసాను. దానిలో 1 glass బియ్యాన్ని కడిగి పెట్టి వేసుకున్నాను. అది బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. రైస్ అనేది రాగి సంకట్లోకి చాలా మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా బాగా రైస్ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 1 కప్పు రాగి పిండి వేసుకొని చక్కగా కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల బాగా కుక్ అవుతుంది. లోపల కూడా రాగి పిండి మనం కలిపినప్పుడు ఉండలు కూడా కట్టకుండా ఉంటుందన్నమాట. ఈ టైంలోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నాకు స్కిప్ అయిన వీడియో. నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండండి.
ఇలా చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుందన్నమాట. కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులు తడి చేసుకొని లేదా కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగే చక్కగా వారానికి ఒకసారైనా రాగి ముద్ద చేసి పెట్టండి. పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కి, అండ్ తినడానికి వాడకు కూడా అలవాటు అవుతుందన్నమాట. సో మన రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ అందరికీ వీడియోస్ పెట్టగానే మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.